మనము దేవుని సన్నిధికి చాలా దగ్గరగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిని ఇష్టపడేటువంటి ప్రజలు ఈరోజు ఎంతమంది ఉన్నారు? చాలామందికి దేవుని యొక్క సన్నిధి యొక్క భావం తెలియదు. దేవుని యొక్క సన్నిధి అంటే ఏంటో తెలియదు. దేవుని సన్నిధిలో ఎలాగూ ప్రవర్తించాలో తెలియదు. దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో తెలియదు. అంటే దేవుని సన్నిధి ఏంటో తెలిస్తే ఆ జీవము గల దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది, ఎలా నడుచుకోవాలో అర్థమవుతుంది, ఎలా నివసించాలో అర్థమవుతుంది. ఒకవేళ తెలియకపోతే ఆయన సన్నిధిలో వ్యతిరేకంగా దేవుడికి నిలబడినట్లే అవుతుంది. ఈ ఉదయ కాలాన దేవుని సన్నిధి అంటే ఏంటి, దేవుని సన్నిధిలో కలిగే ఆశీర్వాదాలు, దేవుని సన్నిధిలో మనము ఎలాగా ఉండగలుగుతాము అనే విషయాన్ని క్లుప్త వివరణతో మనం నేర్చుకుందాం. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. ఇవి ఆత్మను బలపరిచే మాటలే కానీ శరీరాన్ని తృప్తిపరిచేవి కావని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ ఆత్మ బలపడడం కోసమై, మీరు ఉజ్జీవింపబడడం కోసమై, మీరు నిత్యత్వంలో ఉండడం కోసమై ఈ లేఖనాలు, ఈ వాక్యాలు, ఈ సందేశాలు, ఈ యొక్క మెసేజ్లు మీకు తెలియజేయబడతా ఉన్నాయి. కాబట్టి శ్రద్ధగా విని, బుద్ధి కలిగి జీవించి, శ్రద్ధగా విని మేలులు పొందుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని కోరుకుంటూ ఉన్నాను. ఓ చక్కటి మాటతో ఈ దినపు వాక్య భాగాన్ని ప్రారంభిద్దాం. 42వ కీర్తన మొదటి నుంచి చదువుతున్నాను, గమనించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఒక మంచి ఆలోచన, దేవుని యొక్క సన్నిధిని చూడాలని, దేవుని యొక్క ఆ ప్రాంగణంలోకి వెళ్ళాలని, దేవునితో గడపాలని కోరవ కుమారులు అంటున్నారు, మా ప్రాణము తృష్ణగొనుచున్నది, ఆశపడుతున్నది. వారి ఆశ ఏంటంటే మేమెప్పుడు దేవుని సన్నిధికి వెళ్తాము, ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దేవుని సన్నిధిలో కనబడడం, దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ కలగడం ఒక మంచి లక్షణం. ఎవరికి మంచి లక్షణం అంటే దేవుని పిల్లలకి. దేవుని పిల్లలైన వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండడానికే ఇష్టపడతారు, దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే ఆ సన్నిధి యొక్క విలువ నీకు తెలిస్తే నువ్వు అలాగా ఉంటావు. లేకపోతే దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని సన్నిధిని అశ్రద్ధ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు వీళ్ళు అశ్రద్ధ, నిర్లక్ష్యం అంటే కారణం దేవుని సన్నిధి ఏమిటో వాళ్ళకి తెలియదు. ఈరోజు కూడా చాలామంది మేము దేవుని సన్నిధిలో ఉన్నాములే అనుకుంటున్నారు. ఒక్కసారి పరీక్షించుకోవాలి, మీరు దేవుని సన్నిధిలో ఉన్నారా? దేవుడు నివసించేటువంటి స్థలములో ఉన్నారా? దైవ గ్రంథములో యెహోవా సన్నిధి ఉంది. అది భూలోకములోను పరలోకములోను. అంటే పరలోకములో ఉన్న దేవుని సన్నిధి అది ఇక ఒరిజినల్ అన్నమాట. అక్కడికి చేరాలంటే చాలా అర్హతలు కావాలి. అయితే మరి భూమి మీద ఉన్న దేవుని సన్నిధికి చేరడానికి కూడా అర్హతలు కావాలా? కంపల్సరీ కావాలి. ఎందుకంటే దేవుని సన్నిధి అంటే అదేదో మన సొంత ఇల్లు లాంటిది కాదు. అది దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి ఆయన సన్నిధి, ఆయన ప్రాంగణం. సన్నిధి అంటే ఒక ప్రత్యేకించబడిన స్థలము లేక ప్రదేశము. ఓ వ్యక్తికి సమీపంగా ఉన్న దాన్ని సన్నిధి అంటారు. రాజ సన్నిధిలో నిలవబడింది ఎస్తేరు, రాజ సమ్ముఖములో నిలబడడం, దాన్ని రాజ సన్నిధి అన్నారు. రాజ సన్నిధి అంటే రాజు అక్కడ ఉంటాడు, ఆ రాజు ఎదుట నిలబడేదాన్ని రాజ సన్నిధి అన్నారు. మరి దేవుని సన్నిధి అంటే దేవుడు నిలిచి ఉండే ఆ స్థలము లేక ఆ ప్రాంగణము, ఆ ప్రత్యేకించబడిన స్థలము దేవునిదయ్యి అక్కడ యాజకులు, లేవీయులు, పరిశుద్ధులు అక్కడ ఉంటారు. దానిని బట్టి ఆ స్థలము ఆయనది కాబట్టి ఆయన అక్కడ నిలిచి ఉంటాడు. ఆ ప్రాంతాన్ని దేవుని సన్నిధి అన్నారు.
ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధి ఉంటుంది. అయితే మనము దేవుని మందిరపు సన్నిధిని గురించి ఉదయకాలాన నేర్చుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో ఎందుకు నిలిచి ఉండాలి, దేవుని సన్నిధిలో ఏమేమి ఉంటాయి, అసలు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలము సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. చాలా విశేషమైనటువంటి మాటను మనం చదివాం. దేవుని సన్నిధిలో ఏమి ఉంటాయి అనే విషయాన్ని చదువుతున్నాం. ఏమున్నాయంట? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బలము సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఘనత ప్రభావము అంటే దేవుని సన్నిధిలో ఘనత ప్రభావము. ఎవరు ఘనత ఎవరు ప్రభావం అంటే దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క సంతోషము ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే ఆయన పిల్లలమైన మన కోసమే దేవుడు ఘనతను ఆయన సన్నిధానంలో ఉంచాడు, బలమును ఆయన సన్నిధానంలో ఉంచాడు, ప్రభావమును ఆయన సన్నిధానంలో ఉంచాడు. తరువాత సంతోషము, సంపూర్ణ సంతోషం ఎక్కడ అంటే ఆయన సన్నిధిలోనే. మనం ఎందుకు ఆయన సన్నిధికి వెళ్ళాలి అంటే, ఆయన సన్నిధిలో నిలబడాలి అంటే, ఆయన సన్నిధిలో నమస్కరించాలంటే, ఆయన సన్నిధిలో కాచుకొని ఉండాలంటే, ఆయన సన్నిధిలో ఘనత ప్రభావాలు, సంతోషాలు, బలమును సంతోషమును ఆయన దగ్గర ఉన్నాయి. వెళితే వాటిని మనం అనుభవించగలుగుతాం. ఒక ఆయన అన్నాడు, మందిరానికి సినిమా థియేటర్కి ఏం తేడా ఉందండి, అక్కడ 3 గంటలు ఉండే హ్యాపీగా ఉంటున్నాం, ఇక్కడ 3 గంటలు ఉండే హ్యాపీగా ఉంటున్నామని. నేను చెప్పాను, అక్కడ నువ్వు చీకట్లో ఉంటున్నావు, ఇక్కడ నువ్వు వెలుగులో ఉంటున్నావు. అక్కడ చీకటి సంబంధమైన విషయాలు నువ్వు తెలుసుకుంటున్నావు, ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకుంటున్నావు. కాబట్టి ఎప్పుడు దేవుని సన్నిధిని ఇంకొక దానితో పోలిక చేయడానికి ఏమాత్రం కూడా కుదరదు. దేవుని సన్నిధి దేవుని సన్నిధే. ఆయన సన్నిధిలో దేవుడు ఉంచినవి శ్రేష్టమైనవి. ఘనత, ఆయన సన్నిధానంలో నిలిచి ఉంటే నీకు ఘనత కలుగుతుంది. ఆయన సన్నిధి, ఆ ఘనత ఎలాగుంటుందంటే భూమి మీద మనుషుల దగ్గర నీకు గొప్ప పేరు కలగకపోవచ్చేమో, కానీ ఈ ఘనతను నువ్వు ధరించుకున్న వాడివై పరలోకములో నిలిచి ఉంటావు, ప్రభు సన్నిధానంలో నిలిచి ఉంటావు. ఎందుకంటే ఆయన ఘనత కలిగిన వాళ్ళనే అక్కడ తీసుకుంటాడు. గనులు ఘనకార్యాలు చేస్తారంట, ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎక్కడ దొరుకుతుంది ఘనత? నలుగురు పొగిడితే గణపరిస్తే ఘనత అయిపోయిద్దా? కొంతమంది ఎలాంటి పరిస్థితి అంటే తాము రాజులు కాదు, కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాజునకు జయమని వాళ్ళు తమ్ముడు గనపరుచుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళే గనపరుచుకుంటారు డబ్బులు ఇస్తే ఎవరైనా ఏమంటారు చెప్పండి? అవసరతలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చామనుకో, దేవుడు అండి మీరు మమ్మల్ని ఆదుకుంటారు అంటారు, గనపరుస్తారు. ఇది మనుషుల ద్వారా వచ్చే ఘనత కాదు, దేవుని సన్నిధిలో దేవుడు ఉంచిన ఘనత. ఆ ఘనత నువ్వు పొందుకొని పరలోకంలో కనబడాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో ప్రభావం ఉంది. ఎందుకు ఈ ప్రభావం అంటే ఆయన ప్రభావం ఎవరిని తాకుతూ ఉందో ఆయన ప్రభావము ఆ మైదానం అంతటా వ్యాపించిందంట. అక్కడున్న రోగులందరూ బాగుపడ్డారు, బలహీనులు బాగుపడ్డారు, కుంటివారు బాగుపడ్డారు, మూగవారు మాట్లాడడం మొదలుపెట్టారు, చెవిటివారు వింటూ ఉన్నారు, పక్షపాతం గల వాళ్ళు బాగుపడ్డారు. ఆ ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలకు విడుదల ఆయన సన్నిధిలోనే. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్న ఆయన ప్రభావము అంటే తీవ్రత. ఇప్పుడు మనం ఈ ప్రభావం అనే మాటని ఎక్కడ మనం వింటూ ఉంటామంటే, ఈరోజు ఎండ ప్రభావం బాగా పెరిగింది అంటారు, తుఫాను ప్రభావం బాగా ఉంది అంటారు. అంటే ప్రభావం అంటే మీదకి వచ్చేది. దేవుని యొక్క ప్రభావం ఏంటి అంటే ఆయన ప్రభావం మీ మీదకి వస్తుంది, ఆయన సన్నిధానంలో నిలిచి ఉన్న ఆయన పిల్లల మీదకి వస్తుంది. ఆయన ప్రభావం, ఆయన మహిమ వేరు, ప్రభావం వేరు. ప్రభావం అనేది ఎందుకు అంటే నిన్ను బాగు చేయడానికి.
నిన్ను శుద్ధి చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి. ఆయన యొక్క సన్నిధానంలో స్వస్థత ఉంది, ఆయన సన్నిధానంలో ప్రభావం ఉంది. అంటే నీ ప్రతి వ్యాధికి విడుదల, స్వస్థత ఆయన సన్నిధానంలో ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. చాలామంది ఆయన సన్నిధిలోనికి వచ్చి బాగుపడినటువంటి వాళ్ళు, ఆయన సన్నిధానంలోకి వచ్చి నెమ్మదిగా ఉన్నటువంటి వాళ్ళు, నెమ్మదిని పొందుకున్నటువంటి వాళ్ళు, ఆయన సన్నిధానంలోకి వచ్చి నిలిచి ఆయన వాక్కులు విని ప్రార్థన చేసుకొని స్వస్థపరచబడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే ఆయన సన్నిధి విలువైంది. ఏముంది ఆయన సన్నిధిలో? ఘనత ఆయన సన్నిధిలో ఉంది. రెండవదిగా ప్రభావము ఆయన సన్నిధిలో ఉంది. ఆ ప్రభావం ఇప్పటికీ ఉంది. ఆయన ప్రభావం మిమ్మల్ని తాకితే మీరు బాగుపడతారు. మూడవదిగా బలము, ఆయన బలము ఉంది. ఎందుకు ఆయన బలము అంటే నీ పక్షాన యుద్ధం చేయడానికి, నీ ఎదుటున్న శత్రువులను అణిచివేయడానికి, నిన్ను నిందించిన వారి నిందను తిరిగి వారి మీదకు పారదోలడానికి, నిన్ను అవమానపరిచిన వారి మీదకి అవమానాన్ని తిరిగి పంపించడానికి ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలమునకు మితి లేదు. ఆయన బలము ఎదుట ఏ శత్రువు నిలబడలేడు. ఆయన బలవంతుడు. ఎక్కడుంది ఆయన బలము అంటే ఆయన సన్నిధానములో బలం ఉంది. ఆ బలాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ఆయన సన్నిధానానికి రావాలి. ఆయన సన్నిధానానికి వస్తే ఆయన బలమును నువ్వు పొందుకుంటావు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, మాకు బంధుబలగం ఉందండి, మాకు కండబలం ఉందండి, మాకు ధనబలం ఉందండి, మాకు చాలామంది చాలామంది మనుషులు ఉండారండి, బలగం ఉంది. నేనంటాను, యేసు లేని నీకు, ఆయన సన్నిధి తోడు లేని నీతో ఎంత డబ్బున్నా, ఎంత బలగం ఉన్నా, వాటన్నిటినీ తరమగలిగిన బలవంతుడైన దేవుడు నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనతో ఉన్నాడు. ప్రభు పేరట నేను చెప్పేది ఏంటంటే, ఆయన సన్నిధానంలో నిలిచి బలము పొందుకోవాలి. ఆయన సన్నిధిలో నిలిచి బలము పొందుకున్న వాళ్ళు ఎవ్వళ్ళు కూడా కృంగిపోలేదంట. వారు బలము పొంది యాత్ర చేస్తున్నారంట. బలము పొందిన వాళ్ళు ఎవళ్ళైనా ధైర్యంగా నిలబడతారు. మీకు తెలుసా, బలము లేకపోతే ధైర్యంగా నిలబడలేము. ఒక పెద్ద బలవంతుడు వచ్చి నిలబడ్డాడు. వాడెంతున్నాడంటే 6 మూరల జాన ఎత్తున్నాడు. వాడు మామూలుడు కాదు. వాడి పర్సనాలిటీ చాలా బాగా జబర్దస్తిగా ఉన్నాడు. అయితే ఇటు పక్కన్న వాళ్ళు నార్మల్గానే ఉన్నారు. అంత ఎత్తాటి వాళ్ళు ఎవరు లేరు. వాడొక్కడే వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడు. వీళ్ళందరూ ఎంత ప్రయత్నించినా ఆయుధాలు ఇసురుదాం, ఈట్లు ఇసురుదాం అనుకున్నవాడు వాటన్నిటి నుంచి తను కాపాడుకుంటున్నాడు. తిరిగి వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాడు, ఎవడైనా మీలో ఉంటే రండి అంటున్నాడు. వీళ్ళు ఏమైపోయారంటే బలహీనులు అయిపోయారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు ఒక బలవంతుడు, చిన్నవాడు, దేవునితో సహవాసం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. ఒకే ఒక రాయితో నుదుటిని కొడితే ఆ బలవంతుడైన వాడు వచ్చి, శారీరకంగా బలవంతుడైన వాడు వచ్చి దేవునికి సాష్టాంగపడ్డాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండే బలము ఎప్పుడు విజయాన్ని కలుగు చేస్తుంది. దేవుని యొక్క బలము ఎక్కడైనా నిలబడడానికి ధైర్యం ఇస్తుంది. ఆ బలం పొందుకోవడానికి ఆయన సన్నిధికి రావాలి. ఎందుకు ఆయన సన్నిధికి కనపడాలంటే బలం పొందుకోవాలి. ఇది కాంప్లాన్ తాగితే, లేకపోతే బూస్ట్ తాగితే, హార్లిక్స్ తాగితే, బోర్మిఠాయి తాగితే, ఇంకేవో బలాన్నిచ్చేవి తాగితే వచ్చే బలము కాదు. దేవుని సన్నిధిలో దొరికే బలము సాతానుపై విజయము, సాతాను అధికారంపై విజయము, సాతాను శక్తులపై విజయాన్ని కలుగు చేస్తుంది. ప్రతి కార్యానికి ముందు ఎవడుంటాడంటే సాతానుడే ఉంటాడు. వాడు బ్యాకప్, మనిషికి వెనకమాలుండి మనిషిని ముందు పెడతాడు. జ్ఞానవంతులైన వాళ్ళు కనపడతారు. ఎందుకంటే వీడు మంచోడు ఎలాగ తయారయ్యాడు ఏంటంటే, వీళ్ళు మంచిగానే ఉండేవాళ్ళు ఎందుకు ఎలాగయ్యారంటే వీళ్ళ వెనకమాల సైతాన్ని పనిచేస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మా ముందు దేవుడు ఉన్నాడు, ముందు దేవుడు లేడు. ముందు దేవుడు ఉంటే దేవుడికి ఎందుకు విరోధంగా ఉంటారు? వాళ్ళు దేవుడికి ఇష్టంగా ఉంటారు కదా.
కాబట్టి వీళ్ళు సాతాను యొక్క బలము చేత నడిపించబడుతున్న వాళ్ళు. అప్పుడు మనం ఎవరి మీద ఫైట్ చేయాలి? మనుషుల మీద కాదు, ఆ పని చేస్తున్న సైతాను శక్తుల మీద. అందుకే మీరు తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. అది ఈ లోక సంబంధమైంది కాదు. ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధానములో బలము దొరుకుతుంది. ఆ బలము కొరకు కనిపెట్టాలి. ఆ బలాన్ని ప్రభువుని ఇవ్వమని అడగాలి. ప్రభువా, నన్ను బలపరచు నాయన, నన్ను ధైర్యపరచు, నాకు బలాన్ని కలుగుచు. ఎందుకంటే సాతానుడు వేస్తున్న తంత్రాలను ఎదుర్కోవడానికి, సాతాను పన్నాగాలుని ఎదిరించడానికి నాకు బలం సరిపోవట్లేదు. కాబట్టి నాకు బలం కావాలి. బైబిల్ గ్రంథంలో మనం చదివితే దావీదు ఎలుకబండిని చంపాడంట, సింహాన్ని చంపాడంట. అంటాడు, నేను సింహాన్ని చంపాను, ఎలుకబండిని చంపాను అంటాడు. సంసోను సింహాన్ని చంపాడు. ఒక్కళ్ళే నిలబడింది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? గొప్ప విజయాన్ని ఇచ్చాడు. వారికి శారీరక సంబంధమైన బలాన్ని ఇచ్చి, మనకు ఆత్మ సంబంధమైన మనకు ఆయన ఇచ్చే బలము చాలా శక్తివంతమైంది. ఈ బలముతోనే మనం ఆయన్ని ఎదుర్కొనగలుగుతాం. ఈ బలము ధరించుకొని సాతాన్ని ఎదురిస్తాం, దేవుణ్ణి ఎదుర్కొంటాం. బలము లేని వారిని ఆయన తన రాజ్యానికి తీసుకొని వెళ్ళడు. పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడంట. మనం ఎప్పుడు అనుకోవాలి? మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులు అనుకోవాలి. కాబట్టి ఆయన సన్నిధిలో బలము దొరుకుతుంది. ఒకటి ఘనత, రెండవది ప్రభావము, మూడవది బలము దొరుకుతుంది. నాలుగవదిగా చదివితే సంతోషం అంట. ఆ సంతోషం కూడా ఎటువంటిది? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో అంట సంపూర్ణ సంతోషం అంట. ఒక మాట చదువుదామా? కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇదే మాట 21వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఏనండి, సంతోషం వేరు, సంపూర్ణ సంతోషం వేరు. సంతోషము అంటే భూమి మీద ఉన్నాం కాబట్టి చాలా విషయాల్లో సంతోషాన్ని కలిగి ఉంటాం. కొన్నిసార్లు మన దగ్గరికి బంధువులందరూ వస్తే అదొక సంతోషం. ఒకళ్ళ ఇంట్లో సంతోషం ఏంటంటే మాకు పెద్ద టీవీ ఉంది, వాళ్ళకి లేదు, అదొక సంతోషం. ఇంకా మరి కొంతమంది సంతోషం ఏంటంటే వాళ్ళకి రేగుల షెడ్ ఉంది, మాకు డాబా ఉంది. వీళ్ళ సంతోషపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవన్నీ తాత్కాలిక సంతోషాలు. అలాగ అనుకుంటూనే ఉంటారు. ఈ కారు ఉన్నవాడు కారు పోతుంది, అవతలవాడు కారు కొంటారు. ఇల్లు ఉన్నవాడికి ఇల్లు పోతుంది, అవతలవాడు బిల్డింగ్ షేర్లు వేస్తాడు. మారిపోతూ ఉంటాయి, కాలాలు కొద్దీ మారుతూ ఉంటాయి. అయితే మరి మానవుడు మానవరీత్యా తిండి వలన సంతోషం, వస్త్రాల వలన సంతోషం, బంధువుల వలన సంతోషం, రక్త సంబంధికుల వలన సంతోషం, చుట్టూతున్న వారి వలన సంతోషం, తాగడం వలన సంతోషం, తర్వాత తినడం వలన సంతోషం, సినిమాలు చూసి సంతోషించేవాళ్ళు, ఫ్రెండ్షిప్తో సంతోషించేవాళ్ళు, ఇలాగ ఎన్నో రకాలుగా మానవుడు సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. మరి ఈ సంతోషానికి ఆయన సన్నిధిలో ఉండే సంతోషానికి ఎలాంటి వ్యత్యాసం ఉంటుందంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. అసలు ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే సంతోషము భూమి మీదే పరలోక ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఆయన ఆత్మ ద్వారా కలిగించే సంతోషం సంపూర్ణ సంతోషము. అప్సెట్ అవ్వ, ఇంకా సంపూర్ణ సంతోషము. బాధలు ఎన్నో ఉంటాయి, కానీ సంతోషం కలిగి ఉండడం ఎలాగంటే ఆయన సన్నిధానములోనే సంపూర్ణ సంతోషము కలదు. ఇంకెక్కడ ఉండదు. నువ్వెక్కడికన్నా వెళ్ళి సంతోషపడ్డానికి. భూమి మీద సంతోషించు, మంచి భోజనం తిన్నా సంతోషించు, నీకు కలిగిన దానితో సంతోషించు. అయితే ఈ సంతోషాలు ఈ శరీరం ఉన్నంత కాలమే ఉంటాయి. అయితే ఈ నిత్య సంతోషము, నిత్య ఆనందము పరలోకంలో కూడా ఉంటుంది. ఈ సంతోషం ఏ సంతోషం అంట? నా సన్నిధిని సంపూర్ణ సంతోషం, సంపూర్ణము, ఏ మానవుడు ఇవ్వలేని సంతోషం.
భార్య ద్వారా కలిగే సంతోషం, బిడ్డల ద్వారా కలిగే సంతోషం, భర్త ద్వారా కలిగే సంతోషాలు ఇవన్నీ తాత్కాలికమైన సంతోషాలే. వారు ఉన్నంత కాలం ఆ సంతోషం, వారు చనిపోయిన తర్వాత దుఃఖమే కదా. కానీ దేవుని సన్నిధిలో దొరికే సంతోషం ఎటువంటిది అంటే సంపూర్ణ సంతోషం. ఆ సంతోషం ఇంకెవరు ఇవ్వాలి, దేవుడే ఇస్తాడు. ఆ సన్నిధిలో ఆ సంపూర్ణ, నువ్వు దుఃఖంతోనే వచ్చావు కానీ నీకు ఆయన ఏమిస్తాడు తెలుసా, సంపూర్ణ సంతోషం ఇస్తాడు. చాలామంది దేవుని సన్నిధికి చాలా బాధతో వస్తారు. అయ్యో నేను నిందించబడుతున్నానండి, నేను అవమానపరచబడుతున్నాను, నేను చేయని నేరాన్ని అనుభవిస్తున్నాను, లేకపోతే నా బంధువులకు నేను అసహ్యురాలను అయ్యాను, నా వ్యధ ఇంత అంతా కాదు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏడుస్తూ వస్తారు. ఆయన సన్నిధానంలో ఏం దొరుకుతుందో తెలుసా, సంపూర్ణమైన సంతోషం. సంపూర్ణమైన సంతోషం యేసయ్యలోనే ఉంటుంది. సంపూర్ణమైన సంతోషం యేసయ్యలోనే, ఆయన సన్నిధిలోనే దొరుకుతుంది. కాబట్టి గమనించండి, ఆయన సన్నిధిలో ఘనత ఉంది, ఆయన సన్నిధిలో ప్రభావం ఉంది, ఆయన సన్నిధిలో బలం ఉంది, ఆయన సన్నిధిలో సంతోషం, సంపూర్ణ సంతోషం ఉంది. మరొక మాట చెప్తాను నేను. కీర్తన గ్రంథం 31వ కీర్తన 20వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. దేవుని పిల్లలంట మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాస్తా ఉన్నావు. అంటే దేవుని యొక్క సన్నిధిలో కాపుదల ఉన్నది, ప్రొటెక్షన్ ఉన్నది. దేవుని యొక్క సన్నిధానంలో నిలిచిండేవాడు కాపాడబడతాడు. వేటి నుంచి, అన్నిటి నుంచి కాపాడబడతావు నువ్వు. ఆయన సన్నిధానంలో నిలిచి ఉంటే ఆయన నీకు, ఆయన సన్నిధిని తోడుగా ఉంచుతాడంట. మనుషుల కపటోపాయములు అంటకుండా, ఏంటి, మనుషుల కపటోపాయములను అంటకుండా ఆయన సన్నిధి నిన్ను కాపాడుతుంది. భక్తుడు అంటున్నాడు, నీవు వారిని కాపాడతావు నీ సన్నిధిని తోడుగా ఉంచి. ఆయన కాపుదల దేవుని యొక్క సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధిలో నిలిచే వాళ్ళంట క్షేమంగా ఉంటారంట. ఆయన సన్నిధిలో నిలిచేవాళ్ళు, ఆయన సన్నిధికి భయపడేవాళ్ళు క్షేమంగా ఉంటారు. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది. ఆయన నిన్ను కాపాడుతాడు, తన యొక్క సన్నిధిని తోడుగా ఉంచి నిన్ను కాపాడుతాడు. మనుషులు నిందలు మోపుతారు, మనుషులు అవమానపరుస్తారు, మనుషులు గాయపరుస్తారు. ఇవన్నీ తగలకుండా నిన్ను కాపాడేది దేవుని యొక్క సన్నిధి. ఆయన సన్నిధిలో ఆనంలో నువ్వు నిలిచి ఉంటే కాపాడబడతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలాన ఒక 5 విషయాలు మాత్రం మనం నేర్చుకున్నాం. చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఒక 5 విషయాలు క్లుప్తంగా నేర్చుకున్నాం అర్థమయ్యే రీతిలో. ఆయన సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అంటే 5 విషయాలు. ఆయన సన్నిధిలో ఘనత ఉంది, ఆయన సన్నిధిలో ప్రభావం ఉంది, ఆయన సన్నిధిలో బలం ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో కాపుదల ఉంది. కనుక దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయకండి, ఆయన సన్నిధిలో గడపండి, ఆయన సన్నిధి కొరకు సిద్ధపడండి, ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి భయపడండి, ఆయన సన్నిధి కొరకు త్వరపడండి, ఆయన సన్నిధిని అనుభవించండి. ఆయన సన్నిధానంలో నిలిచి ఆయన మేలును అనుభవిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. దేవుడు అట్టి రీతిగా మిమ్మల్ని అందరినీ నడిపించును గాక.